హాయ్, నేను అలీ. ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆర్టికల్స్. వెరీ ఈజీ టాపిక్, మోస్ట్ యూస్ఫుల్ టాపిక్ కూడా. మనం చూస్తే స్కూల్ నుంచి 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, కాంపిటేటివ్లో టెట్, డిఎస్సి, కానిస్టేబుల్, ఏ ఫీల్డ్ అయినా సరే అందరికి ఉండే మస్ట్ అండ్ షుడ్గా ఉండే టాపిక్. చాలా ఈజీ టాపిక్. బేసిక్ లెవెల్ నుంచి చెప్పుకుందాం, అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే అసలు ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ఆర్టికల్? వాట్ ఆర్ ఆర్టికల్స్? వాట్ ఆర్ ఆర్టికల్స్ మీన్స్ ఆర్టికల్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్. చాలా జాగ్రత్తగా వినండి. వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్. ఒక నౌన్ ఉంటుంది, ఆ నౌన్ ముందు యూజ్ చేసే ఆ వర్డ్స్నే మనం ఏమంటాము అంటే ఆర్టికల్స్ అంటాం. ఆ ఆర్టికల్స్ ఏం చేస్తాయి సార్ అంటే, ఈ నౌన్ ఉంటుంది చూసారా, ఆ నౌన్ ఏం చేస్తాయి అంటే అవి మోడిఫై చేస్తాయి. దే మోడిఫై ఏ నౌన్ అంటే ఒక అడ్జెక్టివ్ చేసే వర్క్ని ఈ ఆర్టికల్స్ చేస్తాయి. ఆర్టికల్స్ ఆర్ నథింగ్ బట్ అడ్జెక్టివ్లో ఒక టైప్. దీన్ని ఏమంటాము అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఆర్టికల్స్లో ఏ, యాన్, ది, ఈ త్రీని ఏమంటాము అంటే మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి అంటే నౌన్ ముందు ఉంటాయి. ఆ నౌన్ ముందున్న ఆ ఏ అంది ఏం చేస్తాయంటే ఈ నౌన్ని మోడిఫై చేస్తాయి. దాన్ని మనం ఏమంటాం ఆర్టికల్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆర్టికల్స్ ఆర్ ద వర్డ్స్ ఏ, యా, ది. దే ఆర్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ విచ్ మోడిఫైస్ ఏ నౌన్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఏ అండ్ ది విచ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్టికల్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆర్టికల్స్లో టైప్స్ చూద్దాం. బేసిక్ లెవెల్ నుంచి వెళ్దాం, అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆర్టికల్స్ టైప్స్ చూద్దాం. వాట్ ఆర్ ద ఆర్టికల్స్? హౌ మెనీ టైప్స్? దెర్ ఆర్ 2 types in the articles. First type is definite and second one is indefinite. There is a 2 types of articles. 2 రకాల ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఒకటి డిఫినైట్ ఆర్టికల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండిఫినైట్ ఆర్టికల్స్. డిఫినైట్ ఆర్టికల్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ది ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డిఫినైట్ ఆర్టికల్ అండ్ ఏ అండ్ యాన్ ఆర్ ఇండిఫినైట్ ఆర్టికల్స్. డిఫినైట్ అంటే ఏంటి, ఇండిఫినైట్ అంటే ఏంటో చూసి మనం రూల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు చూస్తే 5 ఫింగర్స్లో ఒక ఫింగర్కి ఏమైంది అంటే ఒక రింగ్ పెట్టి ఉంది. డిఫినైట్ అంటే ఏంటో చూద్దాం జాగ్రత్తగా. 5 ఫింగర్స్లో ఒక ఫింగర్కి ఏముంది, డిఫినైట్ ఒక రింగ్ పెట్టేసి ఉంది. నేనేం చెప్తున్నాను అంటే ఈ 5 ఫింగర్స్లో ఈ ఫింగర్ చాలా పెయిన్గా ఉంది అని చెప్తున్నా. గాట్ మై పాయింట్ గైస్? ఈ 5 ఫింగర్స్లో ఈ రింగ్ ఉన్న ఫింగర్ ఏమైంది, పెయిన్గా ఉంది అని చెప్తున్నా. అంటే ఈ 5 ఫింగర్స్లో నేను ఒక ఫింగర్ గురించి మాట్లాడుతున్నా. అలా ఉన్న వాటిలో ఒకదాన్ని గుర్తించి స్పెసిఫై చేసి మాట్లాడితే దాన్నే మనం ఏమంటామంటే డిఫినైట్ ఆర్టికల్ అంటున్నా. నేను ఈ 5 ఫింగర్స్ గురించి మాట్లాడలేదు కదా. నేను మాట్లాడుతున్న దేని గురించి, ఏ ఫింగర్కి అయితే రింగ్ ఉందో ఆ రింగ్ ఉన్న ఫింగర్ నాకు పెయిన్గా ఉంది అంటున్నా. కాబట్టి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా, ఈ 5 ఫింగర్స్లో ఒక ఫింగర్ ఏం చేస్తుంది, స్పెసిఫై చేయబడుతుంది. ఒక పర్టికులర్గా ఒక ఫింగర్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అలా మాట్లాడితే దాన్ని మనం ఏమంటామంటే డిఫినైట్ ఆర్టికల్ అంటాం. అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ది ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇండిఫినైట్ ఆర్టికల్స్ ఏ, యాన్ దీనికి ఆపోజిట్గా ఉంటాయి. డిఫినైట్ ఆర్టికల్ ఏం చేయబడుతుంది, స్పెసిఫై చేయబడుతుంది. స్పెసిఫై చేసి చెప్తానికి ఏం చేస్తాం, ది యూజ్ చేస్తాం. కానీ అదే ఇండిఫినైట్ ఆర్టికల్ అయితే ఆ ఇండిఫినైట్ ఆర్టికల్ వచ్చినప్పుడు ఏ స్పెసిఫై చేయబడదు. ఇది స్పెసిఫై చేస్తుంది కాబట్టి డిఫినైట్, స్పెసిఫై చేయబడట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ఇండిఫినైట్. గాట్ మై పాయింట్ గైస్? చూడండి, ఏ ఎప్పుడు యూజ్ చేయాలి, అలానే యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ది ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ 3 ఎప్పుడు యూజ్ చేయకూడదు అనే విషయాల గురించి చూస్తాం. జాగ్రత్తగా వినండి. అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ గురించి చేద్దాం. చూస్తే ఏ అండ్ యాన్. ఈ రెండు చెప్పే ముందు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న విషయాలు తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1 ఓవెల్, పాయింట్ నెంబర్ 2 కాన్సోనెంట్. ఫస్ట్ వన్ ఈజ్ ఓవెల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాన్సోనెంట్. మనం జాగ్రత్తగా చూస్తే మనకి తెలుసు అందరికీ. వీ హ్యావ్ 26 letters ఇన్ ద ఇంగ్లీష్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 26 letters ఉన్నాయి. ఈ 26 lettersని ఒకసారి చూస్తే 5 letters ఆర్ కాల్డ్ యాజ్ ఓవెల్స్ అండ్ 21 letters ఆర్ కాల్డ్ యాజ్ కాన్సోనెంట్స్. 5 letters కూడా తెలుసు మనకి అందరికీ, AEIOU. AEIOU ఆర్ కాల్డ్ యాజ్ ఓవెల్స్ అండ్ రిమైనింగ్ 21 letters ఆర్ కాల్డ్ యాజ్ కాన్సోనెంట్స్. చూస్తే
సో చాలామంది ఏం చేస్తారు అంటే AEIOU ఓవెల్స్ ముందు ఏం చేయండి, యాన్ యూజ్ చేయండి అని చెప్తారు. కాన్సనెంట్స్ ముందు ఏ యూజ్ చేయండి అని చెప్తారు. సో ఏంటంటే అది చాలా రాంగ్ అవుతుంది, చాలా ఇబ్బందికర విషయం అది. సో మనం ఎప్పుడు కూడా AEIOU ఈ ఓవెల్ చూసి కాన్సనెంట్ చూసి మనం ఎప్పుడు ఆర్టికల్ ఏ యాన్ డిసైడ్ చేయకూడదు. సో ఎందుకు డిసైడ్ చేయకూడదు అంటే మనం ముందు వీడియోలో చూస్తుంది మీకు. సో చూస్తే ఎప్పుడు కూడా మనం ఓవెల్ సౌండ్, సో మనం ఏ రాయాలన్నా యాన్ రాయాలన్నా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లెటర్ మీద అయితే డిపెండ్ అవ్వదు. మనం దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సౌండ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఓవెల్ సౌండ్ ఉంటే యాన్ రాస్తాం, సో కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఏ రాస్తాం. సో జాగ్రత్తగా చూద్దాం వాట్ ఈస్ ఓవెల్ సౌండ్ అండ్ వాట్ ఈస్ కాన్సనెంట్ సౌండ్. సో జాగ్రత్తగా చూస్తే ఓవెల్ సౌండ్ అండ్ కాన్సనెంట్ సౌండ్. సో ఓవెల్ సౌండ్ అండ్ కాన్సనెంట్ సౌండ్. సో దీని గురించి చిన్నప్పుడు చెప్తారు ఇంగ్లీష్ టీచర్. సో మళ్ళీ మనం దాన్ని ఏం చేద్దాం చెప్పుకున్నాం ఆల్రెడీ, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి చెప్పుకుందామని. ఇదంతా కూడా టాపిక్కి బేసిక్. సో చూద్దాం. సో ఓవెల్ సౌండ్ అండ్ కాన్సనెంట్ సౌండ్. వాట్ ఈస్ ఓవెల్ సౌండ్? సో మనం అందరికీ తెలుసు, మనం ఏం చేస్తాం, రెస్పిరేషన్ చేస్తాం. సో ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. సో చూస్తే మనం ఏదైతే మనం మాట్లాడతామో, సో లంగ్స్ నుంచి ఏమవుతుంది, మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది బయటికి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, ఇలా ఈసోఫాగస్ నుంచి ఇలా ట్రికియా నుంచి ఇలా బయటకు వస్తుంది. సో బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం మాట్లాడే దాన్ని బట్టి ఆ వోకల్ కార్డ్ ఏమవుతుంది, వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక ఫ్రీక్వెన్సీతో బయటకు వస్తుంది, అది మనకి సౌండ్కి వినిపిస్తుంది. ఇది అందరికీ తెలిసింది, ఇదంతా సైన్స్. సో చూస్తే ఓవెల్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అంటే ఏంటంటే ఇలా బయటికి ఎయిర్ వస్తుంది చూసారా, ఆ బయటకు వచ్చి ఎయిర్ ఫ్రీగా ఎటువంటి బ్లాకేజ్ లేకుండా బయటకు వస్తే దాన్నే మనం ఏమంటామంటే ఓవెల్ సౌండ్ అంటాం. సో బయట లోపల నుంచి వచ్చి ఎయిర్ ఇబ్బంది పడి ఎక్కడైనా ఆగి అలా ఇబ్బంది పడి వస్తే దాన్ని ఏమంటామంటే కాన్సనెంట్ సౌండ్ అంటాం. సో మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. సో లుక్ ఎట్ ద బోర్డ్. సో ఫస్ట్ సౌండ్ ఈజ్ ఫస్ట్ వన్ యాపిల్. సో ఏ ఫర్ యాపిల్, చిన్నప్పుడు మనం చదువుకున్నాం బాగా. సో మళ్ళీ చూద్దాం దాని గురించి. సో యాపిల్, దీన్ని చాలామంది యాపిల్ అని చదువుతారు. దట్స్ నాట్ యాపిల్, దట్స్ యాపిల్. సో చూస్తే సో మనం ఇక్కడ కనుక మనం ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే, అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేసినప్పుడు ఆపిల్ ఆపిల్. సో ఇక్కడ నుంచి ఎయిర్ ఏమవుతుంది, ఫ్రీగా ఫ్రీగా బయటకు వస్తుంది కదా. సో ఎయిర్ ఫ్రీగా ఎటువంటి బ్లాకేజ్ లేకుండా బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే సౌండ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఏ ఓవెల్ సౌండ్. సో ఇక్కడ చూస్తే మనకి యాప్ వెంటనే అప్, ఈ లోపల నుంచి ఎయిర్ వచ్చేది ఏమైంది, బ్లాకేజ్ అయింది, లిప్స్ ఏమయ్యాయి, బ్లాక్ అయిపోయాయి. మళ్ళీ ఎయిర్ బయటకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ సౌండ్ బయటకు వస్తుంది. లిప్స్ అన్ని ఇలా డివైడ్ అయినప్పుడే, సపరేట్ అయినప్పుడే సౌండ్ బయటకు వస్తుంది. యాప్ బ్లాక్ అయింది కదా. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ కాన్సనెంట్ సౌండ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఫర్ యాపిల్ అండ్ బి ఫర్ బాల్. చిన్న బేసిక్ నుంచి చూద్దాం. సో బాల్. సో ఇక్కడ సౌండ్ గమనిస్తే ఒకసారి బాబ్ బాబ్. ఇక్కడ కూడా ఏమైంది, లోపల నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమైంది, సో అది బ్లాక్ అయింది. సో దిస్ ఈస్ ఎ కాన్సనెంట్ సౌండ్. బా. ఇక్కడ ఏమైంది మళ్ళీ ఇక్కడ ఈ సౌండ్ దగ్గర ఏ బ్లాకేజ్ లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఓవెల్ సౌండ్. సో ఈ సౌండ్స్ వచ్చినప్పుడు అందుకనే AEIOU ఈ లెటర్స్ని ఓవెల్స్ కింద తీసుకున్నారు. సో మిగిలిన లెటర్స్ అన్నిటి ఏం చేశారు, కాన్సనెంట్స్ కింద తీసుకున్నారు. సో మళ్ళీ చూద్దాం ఒకసారి. సో ఏం చెప్పుకున్నాం, వాట్ ఈజ్ ఓవెల్ సౌండ్ అండ్ వాట్ ఈజ్ కాన్సనెంట్ సౌండ్. సో లోపల నుంచి ఇచ్చే ఎయిర్ ఏదైతే ఫ్రీగా బయటకు వస్తే దాన్ని మనం ఏమంటాం, ఆ సౌండ్ని ఓవెల్ సౌండ్ అంటాం. సో లోపల నుంచి వచ్చే ఎయిర్ దానికి కొంచెం ఇబ్బంది పడి వస్తే దాన్ని ఏమంటాం మనం, కాన్సనెంట్ సౌండ్ అంటాం. సో ఇప్పుడు టాపిక్లు చూద్దాం. సో ఏని ఇప్పుడు యూజ్ చేయాలి, యాని ఇప్పుడు యూజ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. సో ఇక్కడ నుంచి మనకి కాంపిటేటివ్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా ఇక్కడి నుంచి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చెప్పుకున్నంత మనం ఏమవుతుంది, బేసిక్ ఇక్కడ నుంచి అసలు టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో ఏ, యాన్ అండ్ ఏ. సో ఇండిఫరెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ యాన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ. సో యాన్ ఎప్పుడు యూజ్ చేయాలన్నా, ఏ యూజ్ చేయాలన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ అవ్వాలి. సింగులర్ కౌంటబుల్ నౌన్. సో ఫస్ట్ యాన్ యూజ్ చేయాలన్నా, ఏ యూజ్ చేయాలన్నా కామన్ పాయింట్ ఫస్ట్ వన్ ఈజ్ సింగులర్ కౌంటబుల్ నౌన్. అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ చూస్తే యాపిల్ అండ్ హియర్ బాల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు సింగులర్ కౌంటబుల్ నౌన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. తర్వాత యాన్ విషయాలు, ఏ విషయాలో చూద్దాం. సో యాపిల్ అని ఉంది. సో యాపిల్ అనేది సింగులర్ ప్లూరల్,
ఏకవచనం బహువచనం మనకు తెలుసు. ఒకటి ఉంటే ఏమంటాం? యాపిల్ అంటాం. సో ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఏమంటాం? దాన్ని యాపిల్స్ అంటాం. ఒకటి ఉంటే ఏకవచనం సింగులర్. సో ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అదేమవుతుంది? ప్లూరల్, యాపిల్స్. సో ఇక్కడ ఏమైంది? సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండాలి ఫస్ట్. సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండి ఓవెల్ సౌండ్ ఉంటే, సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండి ఓవెల్ సౌండ్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? యాన్ యూస్ చేయాలి. అదే సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండి అక్కడ స్టార్ట్ అయ్యే సౌండ్ కనుక కాన్సనెంట్ సౌండ్ అయితే అప్పుడు మనం ఏం యూస్ చేయాలి అంటే ఏ యూస్ చేయాలి. చూద్దాం. సో యాపిల్. సో ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది అంటే ఏ యూస్ చేయొచ్చు, యాన్ యూస్ చేయొచ్చు. అక్కడ యూసేజ్ ఎలా ఉంటుంది? ఇక్కడ బిగిన్ అయ్యే సౌండ్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఓవెల్ సౌండ్తో బిగిన్ అయితే యాన్, కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయితే ఏ. సో ఓవెల్ సౌండ్ ఏది, కాన్సనెంట్ సౌండ్ ఏదైతే మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే దాన్ని అచ్చు శబ్దాలు అంటాం. అచ్చు శబ్దాలు, హల్లు శబ్దాలు. అచ్చు నిదానం మనం ఏమంటాం అంటే ఇక్కడ ఓవెల్స్ అంటాం. సో ఆ టు అమ్మహ, తెలుగులో ఇక్కడ నుంచి ఏదైతే అమ్మహ, ఆ నుంచి అమ్మహ వరకు ఏదైతే సౌండ్స్ ఉన్నాయో, శబ్దాలు ఉన్నాయో వాటినే మనం ఇక్కడ ఓవెల్ సౌండ్ అంటాం. సో చూస్తే యాపిల్, ఆ ఫ్రీగా బయటకు వస్తుంది ఎయిర్, కాబట్టి ఇది ఏమవుతుంది? ఓవెల్ సౌండ్ అవుతుంది. అలాగన్నా తెలుసుకోండి. లేకపోతే ఆ నుంచి అమ్హ మధ్యన ఈ సౌండ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఓవెల్ సౌండ్ అవుతుంది. సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది, ఓవెల్ సౌండ్తో మొదలైంది కాబట్టి యాన్. గాట్ ఇట్ గైస్? సో నెక్స్ట్ పాయింట్. సో బాల్. ఇక్కడ కూడా ఏమైంది? సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది. సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది అంటే యాన్ రాయొచ్చు, ఏ రాయొచ్చు. ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ బిగిన్ అయ్యే సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ బిగిన్ అయ్యే సౌండ్ కనుక ఓవెల్ అయితే యాన్, అక్కడ బిగిన్ అయ్యే సౌండ్ కనుక కాన్సనెంట్ అయితే ఏ. సరే చూడండి, ఇక్కడ బాల్ సింగులర్ కౌంటబుల్ నౌన్. సౌండ్ ఏంటి? ఇక్కడ బా తెలిసిపోతుంది, బ్లాక్ అయింది. కాబట్టి ఏమవుతుంది? కాన్సనెంట్ సౌండ్. అలా కాకుండా ఆ నుంచి అమ్మ మధ్యన ఉంటుందా బా అనే శబ్దం? లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇది కాన్సనెంట్ శబ్దం అయింది కాబట్టి దీని ముందు ఏం రాయాలి? ఏ రాయాలి. సో యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ బిగినింగ్ విత్ ఓవెల్ సౌండ్. సో ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యాపిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాల్స్. సో ఏ రాయాలన్నా, యాన్ రాయాలన్నా మస్ట్ అండ్ షుడ్గా నువ్వు చూడాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యాపిల్స్. సో హియర్ ప్లూరల్, బాల్స్ ప్లూరల్. ఇక్కడ ఏమైంది? ప్లూరల్ కౌంటబుల్ నౌన్ వచ్చింది. సో ప్లూరల్ కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు అది ఏ సౌండ్తో స్టార్ట్ అయినా మనం ఏ రాయొద్దు, యాన్ రాయొద్దు, అలానే ఏ రాయొద్దు. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఈజ్ ఎ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టింగ్ విత్ ఓవెల్ సౌండ్. దిస్ ఈజ్ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. ఇక్కడ చూస్తే ఓవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్. సౌండ్ చూసి రాసేయకూడదు వెంటనే. అక్కడ ఏం చూడాలి? ఫస్ట్ పాయింట్ ఏంటి? సింగులర్ కౌంటబుల్ నౌన్ అవ్వాలి ఫస్ట్. అది సింగులర్ ఉండాలి, కౌంట్ చేసే నౌన్ అయి ఉండాలి. సో ఇక్కడ చూస్తే సింగులర్ కౌంటబుల్ నౌన్ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్, ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. కానీ ఇక్కడ చూస్తే సింగులర్ కౌంటబుల్ నౌన్ కాదు, ఇది ప్లూరల్ కాబట్టి యాన్ రాయకూడదు. అది ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయినా సరే రాయకూడదు. సో బాల్, దిస్ ఈజ్ అ కాన్సనెంట్ సౌండ్, ఓవెల్ సౌండ్, సింగులర్ కౌంటబుల్ నౌన్ కాదు, అయినప్పటికీ దాన్ని ఏం చేయకూడదు? మనం రాయకూడదు. సో యాన్లో ఏలో ఫస్ట్ పాయింట్ ఏంటి? సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండాలి, అది ఓవెల్ సౌండ్తో మొదలైతే యాన్, అదే కాన్సనెంట్ సౌండ్తో మొదలైతే ఏ. సో నెక్స్ట్ చూడండి. సో మనం తెలుసుకున్న ఫస్ట్ పాయింట్, సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండి ఓవెల్ సౌండ్ ఉంటే యాన్ రాస్తాం, సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండి కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఏ రాస్తాం. సో లెట్స్ గెట్ ఇంటు ద సెకండ్ పాయింట్. సో ఇక్కడ చూస్తే అవ, నెక్స్ట్ ఆనెస్ట్, నెక్స్ట్ ఆనా. సో ఇంకా చాలా లెటర్స్ ఉన్నాయి. సో చూస్తే ఆవ, ఆనెస్ట్, ఆనా. ఇక్కడ ఈ వర్డ్స్ని ఒకసారి మీరు ఐడెంటిఫై చేస్తే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఈ సౌండ్స్లో ఏమవుతుంది అంటే అవ, హవర్ కాదు అవ, ఆనెస్ట్, ఆన. ఈ సౌండ్స్లో ఏమవుతుంది అంటే ఇక స్టార్టింగ్ ఏదైతే హెచ్ ఉందో ఆ హెచ్ ఏమైంది అంటే సైలెంట్ అయ్యింది. హెచ్ అనేది ఇక్కడ ఏమైంది? సైలెంట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ హెచ్ సైలెంట్ అయిపోయిందో వెనకాల నుంచి ఏం శబ్దం వస్తుంది? వెనకాల నుంచి ఒక ఓవెల్ సౌండ్ వస్తుంది. సో హెచ్ సైలెంట్ అయిపోయింది, వెనక నుంచి ఏమొస్తుంది? ఓవెల్ సౌండ్ వస్తుంది. చెప్పుకున్నాం ఆల్రెడీ, ఓవెల్ సౌండ్ ముందు ఏం రాస్తాం? యాన్ రాస్తాం, యాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే హంబుల్ బాయ్. సో జాగ్రత్త దీన్ని చూస్తే హంబుల్ బాయ్. ఇక్కడ ఏమైంది? హంబుల్, హెచ్ ప్రొనౌన్స్ చేస్తుంది, హెచ్ ప్రొనౌన్స్ చేస్తుంది కాబట్టి ఏ రాయాలి. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ కూడా హెచ్ ఉంది, కానీ ఇక్కడ యాన్ రాసాం, ఇక్కడ ఏ రాసాం. ఎందుకు రాసాము అంటే ఇక్కడ హెచ్ సైలెంట్ అయ్యింది. హెచ్ ఎప్పుడైతే సైలెంట్ అయిందో వెనక నుంచి ఒక ఓవెల్ సౌండ్ వచ్చింది. సో వీ రోట్ యాన్.
ఇక్కడ ఏమైంది హెచ్ సైలెంట్ కాదు ప్రొనౌన్స్ చేసింది, హెచ్ ప్రొనౌన్స్ చేసింది కదా ఏమవుతుంది హంబుల్ ఇది కాన్సనెంట్ సౌండ్, సో టేక్స్ ఏ. ఓకే సో ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ అమ్మ మనం లెటర్ని చూసి ఇప్పుడు ఓవెల్ రాయకూడదు, సౌండ్ని చూసి ఓవెల్ రాయాలి అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒకసారి దాని గురించి ఇన్డెప్త్గా చూద్దాం. సో ఎందుకోసం రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ ఏ సౌండ్తో స్టార్ట్ అయింది, ఏ లెటర్తో స్టార్ట్ అయింది, హెచ్ అనే లెటర్తో స్టార్ట్ అయింది. నువ్వు లెటర్ని చూసి ఓవెల్ రాయటం నేర్చుకున్నావు అంటే ఇక్కడ ఏమైంది హెచ్తో స్టార్ట్ అయ్యే ఒక వర్డ్ ఉంది. సో చూస్తావు హెచ్ ఏఈఐఓయు, ఏఈఐఓయు అనేది ఒక ఓవెల్స్. సో మిగిలిన మన 21 అన్నీ ఏమన్నా కాన్సనెంట్స్. సో ఓవెల్తో స్టార్ట్ అయితే నీకు ఏమని తెలుస్తుంది యాన్ అని తెలుస్తుంది. సో ఇక్కడ ఓవెల్ లేదు కాన్సనెంట్ ఉంది, ఇక్కడ ఏం రాసేస్తావు ఏ రాసేస్తావు, కానీ ఉండాల్సింది ఏంటి ఏ కాదు యాన్. సో ఎప్పుడు కూడా ఏం చేయకూడదు లెటర్ని చూసి ఎప్పుడు ఆర్టికల్ ఏ యాన్ డిసైడ్ చేయకూడదు. సో వీ షుడ్ డిసైడ్ ఏ అండ్ యాన్ బేసింగ్ ఆన్ ద సౌండ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే యూనివర్సిటీ. సో ఈ వర్డ్ని కూడా ఒకసారి ఐడెంటిఫై చేస్తే సో ఇక్కడ లెటర్ స్టార్టెడ్ విత్ యూ. సో నీకు తెలుసు ఏఈఐఓయు అనే వాటిని ఏమంటాం మనం ఓవెల్స్ అంటాం. సో ఏఈఐఓయు వాటిని ఓవెల్స్ అంటే యూతో స్టార్ట్ అయింది, ఓవెల్తో స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు ఏం చేస్తావు వెంటనే యాన్ రాస్తావు, కానీ యాన్ రాయకూడదు ఇక్కడ. సో ఇక్కడ ఏం రాయాలి ఏ రాయాలి. ఎందుకోసం రాయాలి సో లెటర్ స్టార్ట్ విత్ యూ బట్ సౌండ్ ఈజ్ అ కాన్సనెంట్ సౌండ్, సో వి రాట్ ఏ. గాట్ మై పాయింట్ గైస్. ఓకే నెక్స్ట్ పాయింట్ చేద్దాం, థర్డ్ పాయింట్. సో మనకు తెలిసి ఈ వర్డ్ ఎంఎల్ఏ, ఎన్సిసి, యుఎస్ఏ. సో యుఎస్ఏ కాదు ఎంఎల్ఏ, ఎన్సిసి, సార్క్. ఒకసారి మనం ఇవి చూద్దాం. సో ఎంఎల్ఏ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఎన్సిసి అనేది ఒక డెఫినేషన్ ఉంది, అలాగే సార్క్ అనే వాటికి కూడా డెఫినేషన్ ఉంది. సో వీటిని ఏమంటాం మనం అబ్రివేషన్స్ అంటాం. ఇటువంటి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ రూల్, అది ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్, అది కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ. సో చూస్తే ఎంఎల్ఏ ఇక్కడ నువ్వు ఐడెంటిఫై చేస్తే ఒకసారి మనం ఎం 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 ఇక్కడ ఏమైంది సౌండ్ ఎం ఎం. సో సౌండ్ ఏంటి ఇక్కడ సో అనేది ఆ టు అంహ మధ్యన ఉంది. సో ఉంది ఇక్కడ ఏమవుతుంది ఓవెల్ సౌండ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఏం రాయాలి యాన్ ఎంఎల్ఏ. లెటర్ని చూసావా తప్పైపోతాం. సో లెటర్ ఈజ్ ఎం బట్ సౌండ్ ఈజ్ ఓవెల్. సో మనం ఎప్పుడు ఏం చేయాలి సౌండ్ని బట్టే మనం ఓవెల్ రాయాలి. సో మనం ఏం చేయకూడదు కాన్సనెంట్ లెటర్ని చూసి ఏనా యానా డిసైడ్ చేయకూడదు. ఇక్కడ ఏ సౌండ్ ఉంది ఓవెల్ సౌండ్ ఉంది, సో యాన్ ఎంఎల్ఏ. సో ఇక్కడ చూస్తే ఎన్సిసి సేమ్ ఎన్, ఇక్కడ ఏముంది సౌండ్ యాన్ ఫ్రీ సౌండ్ బయటకు వస్తుంది, ఎయిర్ బయటకు వస్తుంది, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఓవెల్ సౌండ్ అవుతుంది. కాబట్టి యాన్ ఎన్సిసి ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా ఏమైంది కాన్సనెంట్ లెటర్ ఉంది, కాన్సనెంట్ లెటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది యాన్ వచ్చింది. నువ్వు లెటర్ని చూసి కనుక ఓవెల్ రాసావు అంటే లెటర్ని చూసి కనుక ఆర్టికల్స్ రాస్తావు అంటే లెటర్ చూసి ఓవెల్ లెటరా యాన్, కాన్సనెంట్ లెటరా ఏ రాస్తారంటే మీకు మార్క్ పోతుంది, ఇబ్బంది పడతారు. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు లెటర్ని చూసి ఓవెల్ ఆర్టికల్ రాయకూడదు. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి ఆ సౌండ్ చూసి మాత్రమే ఆర్టికల్ రాయాలి. సో చూస్తే సార్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ డాష్ సార్క్ కంట్రీ. ఇక్కడ ఏమైంది సార్క్ అనే ఒక అబ్రివేషన్ వచ్చింది. ఈ అబ్రివేషన్ కూడా నువ్వు ఒకసారి ఐడెంటిఫై చేస్తే సౌండ్ ఏముంది సార్క్ సార్క్ సార్క్. బ్లాకేజ్ ఉంది, పార్షియల్గా బ్లాక్ అయినా మొత్తానికి బ్లాక్ అయినా అదేమైపోతుంది కాన్సనెంట్ సౌండ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది సో ద వర్డ్ స్టార్టెడ్ విత్ కాన్సనెంట్ సౌండ్. సో ఏ సార్క్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ ఈజ్ డాష్ ఎంఎల్ఏ. ఓకే చూస్తే అనిల్ ఈజ్ డాష్ ఎంఎల్ఏ. ఈ వర్డ్ ముందు ఏముంది ఎం, స్టార్టెడ్ విత్ ఎం. సో స్టార్టింగ్ విత్ అన్ ఓవెల్ సౌండ్, సో ఓవెల్ సౌండ్ సో యాన్. సో లెటర్ కాన్సనెంట్ బట్ సౌండ్ ఈజ్ ఓవెల్, సో వితౌట్ యాన్. సో ఇక్కడ లెటర్ కాన్సనెంటే సౌండ్ కూడా కాన్సనెంటే కాబట్టి ఏ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కిరణ్ ఈజ్ డాష్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్. సో చూస్తే కిరణ్ ఈజ్ డాష్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ కనుక నువ్వు ఐడెంటిఫై చేస్తే ఇక్కడ సౌండ్ కూడా ఏముంది ఎం. సో సౌండ్ ఈజ్ స్టార్టెడ్ విత్
the word sound is started with vowel sound, so takes article yarn. చూద్దామా. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, సింగులర్ కౌంటబుల్ నౌన్ విత్ ఓవెల్ సౌండ్ అయితే యాన్, సింగులర్ కౌంటబుల్ నౌన్ కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హెచ్ సైలెంట్ అయితే యాన్, హెచ్ ప్రొనౌన్స్ చేస్తే ఏ, సెకండ్ పాయింట్. నా థర్డ్ పాయింట్, ఫస్ట్ థర్డ్ పాయింట్, సో అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆ అబ్రివేషన్ కనుక ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్, కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ. ఓకే, సో ఓకే రెడీ. సో నెక్స్ట్, సో ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. సో మళ్ళీ చూద్దాం. సింగులర్ కౌంటబుల్ నౌన్, సింగులర్ కౌంటబుల్ నౌన్ అవి, సింగులర్ కౌంటబుల్ నౌన్ అవి, అది వొవెల్ సౌండ్ ఉంటే యాన్ రాస్తాం. సింగులర్ కౌంటబుల్ నౌన్ అవి కాన్సోనెంట్ సౌండ్ ఉంటే అప్పుడు ఏం రాస్తాము అంటే ఏ రాస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హెచ్ సైలెంట్ వర్డ్స్ ముందు యాన్ రాస్తాం, హెచ్ ప్రొనౌన్సింగ్ వర్డ్స్ ముందు ఏ రాస్తాం. సో థర్డ్ పాయింట్, సో అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కూడా, ఆ అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కూడా అది ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయిందా కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయిందా చూస్తాం. ఆ అబ్రివేషన్ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్ రాస్తాం, అదే అబ్రివేషన్ ఒక కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ 3 రూల్స్ పట్టుకుని మనం ఈ యాన్ ఏ, సో ఒక ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఆ బిట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ది ఆర్టికల్ చూద్దాం. ఓకే, సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 3 రూల్స్ని డిపెండ్ చేసుకొని ఏ రావాలి యాన్ రావాలని దాన్ని బట్టి ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. సో ప్రాక్టీస్, సో యూజ్ చేసుకోండి. బేసిక్ నుంచి చెప్పుకుంటున్నాం, అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్పుకుంటాం, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఈజ్ ప్రాక్టీస్. ఫస్ట్ బిట్, ఐఎమ్ ఈటింగ్ డాష్ యాపిల్. సో సెకండ్ బిట్, ఐఎమ్ ఈటింగ్ డాష్ యాపిల్స్. ఒకసారి జాగ్రత్తగా చూస్తే, సో యాపిల్, యాపిల్స్. సో జాగ్రత్తగా చూడండి. సో సింగులర్ కౌంటబుల్ నౌన్ ఓవెల్ సౌండ్ అయితే యాన్, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ. సో చూస్తే ఐఎమ్ ఈటింగ్ డాష్ యాపిల్, సింగులర్ కౌంటబుల్ నౌన్. ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ఏం రాయాలి, వెంటనే సౌండ్ చూడకూడదు. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, అది సింగులర్ కౌంటబుల్ నౌనా కాదా చూడాలి. సో యాపిల్ ఈజ్ సింగులర్ కౌంటబుల్ నౌన్, రైట్, అండ్ యాపిల్స్ ఈజ్ నాట్ సింగులర్ కౌంటబుల్ నౌన్. సో హియర్ యాపిల్స్, ఇట్ ఈస్ ప్లూరల్. ప్లూరల్ ముందు మనం ఏ రాసిన మిస్టేక్ అవుతుంది, సో యాన్ రాసిన మిస్టేక్ అవుతుంది సౌండ్ పక్కన. సో ఏ యాన్ ఇష్యూకూడదు. చూస్తే యాపిల్ ఈజ్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ అన్ ఓవెల్ సౌండ్, సో టేక్స్ యాన్. ఈజీ చెప్పుకున్నాం ఆల్రెడీ. సింగులర్ కౌంటబుల్ నౌన్ ఓవెల్ సౌండ్ యాన్. యాపిల్స్ ఓవెల్ సౌండే బట్ నాట్ సింగులర్. పాయింట్ ఏంటి, సింగులర్ కౌంటబుల్ నౌన్ అవి ఓవెల్ సౌండ్ ఉండాలి, లేదా సింగులర్ కౌంటబుల్ నౌన్ అవి కాన్సనెంట్ సౌండ్ ఉండాలి. బట్ లుక్ ఎట్ ద వర్డ్, లుక్ ఎట్ హియర్. సో యాపిల్స్, దిస్ ఈజ్ నాట్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇట్ మే బి ఓవెల్ ఆర్ ఇట్ మే బి కాన్సనెంట్ సౌండ్, బట్ ఇట్స్ నాట్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్. సింగులర్ కౌంటబుల్ నౌన్ కాదు కాబట్టి యాన్ రాయం, ఏ రాయం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో షీ ఈజ్ డాష్ గర్ల్. ఈజీ, బేసిక్ బిట్స్ చేద్దాం ఫస్ట్. షీ ఈజ్ డాష్ గర్ల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, గర్ల్ అనే వర్డ్ ఉంది. సో అది సింగులర్ కౌంటబుల్ నౌన్ కదా చూడండి. సో గర్ల్ ఈజ్ సింగులర్, గర్ల్స్ ఈజ్ ప్లూరల్. బోర్డు మీద ఏముంది, గర్ల్ ఉంది, అంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఓకే. అప్పుడు ఇది ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండ్ చెక్ చేయండి. సో చూస్తే దిస్ ఈజ్ గర్ల్ స్టార్టింగ్ విత్ గ. సో ఆటోమ మధ్య ఉంటుంది ఏమవుతుంది, ఓవెల్ సౌండ్ అవుతుంది. ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. లేదా ప్రొనౌన్స్ చేసేటప్పుడే లోపల నుంచి ఎయిర్ ఎలా వస్తుందో చూడండి, స్టక్ అవుతుంది కదా, స్టక్ అయితే అదేమవుతుంది, కాన్సనెంట్ సౌండ్ అవుతుంది. ఫ్రీగా వచ్చింది కదా, సో దట్ ఈస్ ఎన్ ఓవెల్ సౌండ్. స్టక్ అయింది కదా, సో దిస్ ఇస్ కాన్సనెంట్ సౌండ్. సో సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది, స్టక్ అయింది అంటే కాన్సనెంట్ అయింది కాబట్టి ఏం రాయాలి, ఏ. వెరీ ఈజీ, చాలా ఈజీ. ఆర్టికల్స్ అంటేనే ఈజీ, ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే చాలా ఈజీ. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ద ఫోర్త్ వన్, ఐ వాంట్ డాష్ బుక్. ఐ వాంట్ డాష్ బుక్, ఇది కూడా చాలా ఈజీ, బేసిక్ బిట్ ఇది. ఐ వాంట్ డాష్ బుక్ చూస్తే బుక్ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టింగ్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇఫ్ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్ట్స్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్, వీ హ్యావ్ ట్రైడ్ ఆర్టికల్ ఏ. If singular countable noun starts with an vowel sound, takes article ya. So ఇక్కడ singular countable noun started with the consonant sound, so takes a. Next example, fifth one, I saw dash child. I saw dash child
సో దిస్ చైల్డ్ ఈజ్ ఆల్సో సింగులర్ కౌంటబుల్ నౌన్ అవింది కాబట్టి ఇప్పుడు మనం సౌండ్ చూడాలి. ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎన్ ఓవెల్ సౌండ్ మనం ఏం రాస్తాం, అదే కాన్సనెంట్ సౌండ్ స్టార్ట్ అయితే ఏ రాస్తాం. సో చూస్తే చైల్డ్ ఇస్ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టింగ్ విత్ చైల్డ్ ఏమైంది బయటకు వచ్చేటప్పటికి ఫ్రీజ్ అయింది, కొంచెం ఇబ్బంది పడింది. సో దిస్ ఇస్ అ కాన్సనెంట్ సౌండ్. ఆర్ ఆ టు అమ్మ మధ్యన ఈ సౌండ్ ఏం లేదు చ అనే సౌండ్ ఈ రెండింటి మధ్య లేదు కదా. సో దిస్ ఇస్ కాన్సనెంట్ సౌండ్. సింగులర్ కౌంటబుల్ నౌన్ అవ్వింది, కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఏం రాస్తావు, ఏ రాస్తావు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ సా డాష్ అన్టైడీ చైల్డ్. ఐ సా డాష్ అన్టైడీ చైల్డ్. సో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్, సో అన్టైడీ అన్ సౌండ్ ఏమైంది ఫ్రీగా బయటకు వచ్చింది. సో దిస్ ఈజ్ అన్ ఓవెల్ సౌండ్. ఆర్ ఎల్స్ అన్ స్టార్టింగ్ ఎంత ఆ ఉంది అంటే రెండు మధ్యలో ఉంది. సో దిస్ ఈజ్ అన్ ఓవెల్ సౌండ్. సో మనం ఏం చేయాలి, సింగులర్ కౌంటబుల్ నౌనా కాదా, సింగులర్ కౌంటబుల్ నౌన్, సౌండ్ ఏంటి ఓవెల్, సింగులర్ కౌంటబుల్ నౌన్ ఏంది ఓవెల్ అయింది కాబట్టి యాన్. సింగులర్ కౌంటబుల్ నౌన్ బట్ కాన్సనెంట్ సో ఏ, సింగులర్ కౌంటబుల్ నౌన్ బట్ కాన్సనెంట్ సో ఏ. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, సో ఫస్ట్ ఆర్టికల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఆర్టికల్ అంటే సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఏ యామ్ దీన్ని మనం ఏమంటాం ఆర్టికల్స్ అంటాం. అవి ఏం చేస్తాయి, నౌన్ ముందు ఉంటాయి, నౌన్ ముందుండి ఆ నౌన్ని మాడిఫై చేస్తాయి ఆర్టికల్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ఆర్టికల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పుకున్నాం. ఆర్టికల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వీ హ్యావ్ 2 types ఆఫ్ ఆర్టికల్స్, డిఫినైట్, ఇండిఫినైట్. డిఫినైట్ అంటే స్పెసిఫైడ్ చేసి మాట్లాడితే డిఫినైట్, స్పెసిఫైడ్ చేయకుండా మాట్లాడితే దట్స్ కాల్డ్ as ఇండిఫినైట్. సో దీన్ని డిఫినైట్ అంటాం, ఏ యాన్ది ఇండిఫినైట్ అంటాం. సో మనం ఏ యాన్ యొక్క యూసేజ్ చూసాం. సో ఏ యాన్ యూసేజ్ అయిపోయింది. సో మీకు బిట్స్ చేసాం, ఈజీ బిట్స్. సో నెక్స్ట్ పార్ట్లో మనం ది రూల్స్ చూద్దాం, అలాగే నో ఆర్టికల్స్ బిట్స్ చూద్దాం. సో చూసిన తర్వాత సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి. కొండ గణేష్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ సీ టుమారో.